లవ్ చేయడం గ్రేట్ కర్బోస్ 9 మందిని వదిలించుకున్నావు. He is the world's greatest lover. Hi friends, welcome back to the new vlog. పొద్దుగాల సమయం 7:30 అవుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఆరెంజ్ మూవీ రిలీజ్కి వెళ్తుంది. సీట్ బెల్ట్ కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే వై అని మోగుద్ది. టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. 7:50 షో ఉంది. 20 నిమిషాల్లో పోవాలి థియేటర్కి. 13 కిలోమీటర్లు. పొద్దుగల కాబట్టి ఎవరు లేడు, ట్రాఫిక్ తక్కువ. లాస్ట్ ఇయర్ కూడా రిలీజ్ అయింది, బట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినప్పుడు మిస్ అయిన మూవీ రిలీజ్ చూడటం. సో మళ్ళీ ఇయర్ రిలీజ్ అవుతుంది, అది కూడా వ్యాలంటైన్స్ డే రోజు. ఎలాగో మనకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే పీకే పని లేదు కాబట్టి హ్యాపీగా మూవీకి వెళ్ళి ఒక 2 hours మంచి మ్యూజిక్ కాన్సర్ట్ లాగా ఉంటుంది. మంచిగా అందరూ వైబ్ అయ్యారంటే సాంగ్స్ అవన్నీ బాగుంటాయి కాబట్టి మూవీలో అందరూ వైబ్ అయితే వీడియో మంచిగా క్లారిటీగా కవర్ చేసి బ్లాగ్ సెట్ చేద్దాం. గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళందరూ మీరు అంటే ఎంజాయ్ చేయండి. మాకంటే గర్ల్ ఫ్రెండ్ ఎలాగో లేదు. మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకునే పండుగ. దరిద్రం ఏంటంటే నేను వాడే యాప్లు కూడా నువ్వు సింగిల్ కదా, నీకు వ్యాలంటైన్ కావాలా, సర్చ్ ఫర్ యువర్ సోల్మేట్ అంట. సో ఒక టికెట్ బుక్ చేసే యాప్ ఉంది, దాంట్లో అయితే దరిద్రం. సర్చ్ ఫర్ యువర్ సోల్మేట్ ఎంబోతో సింగిల్కి మూవీగా అంట. బాబోయ్, ఇంకా మన ఫుడ్ యాప్స్ గురించి తెలిసిందే. వాడైతే నోటిఫికేషన్తో సావద్దు. 5 minutes later. దగ్గర ముక్క చెప్పారు స్టార్ట్ అయింది సినిమా. అందరు పరిగెడుతారు. పాట అయిపోగానే 7 సిగ్నల్ వచ్చేస్తాడు. ఒక అమ్మాయి కనిపించి fantastic love story. మొక్కల్ని కాపాడండి. ఏ సైడ్ సెకండ్ హాఫ్ ఏ సైడ్. 9 మందిని లవ్ చేయడం గ్రేట్ కర్బోస్ 9 మందిని వదిలించుకున్నావు. నేను నా గర్ల్ ఫ్రెండ్ వదిలించుకోవడానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు బాస్. అందరు ఇప్పుడు రెడీ అవుతారు డాన్సులు చేయడానికి. కిందకి వెళ్ళడానికి ఒక్కొక్క లేచి వస్తుండ్రు.
ask you one more question? Yep. Who is that boy? Well, he's the world's greatest lover. ఇప్పుడే సినిమా అయిపోయింది, థియేటర్ బయట ముఖ చిత్రాలు. మీ అమ్మ అందరూ కపుల్స్ ఉన్నారా? బాబు బాబు బాబు. సినిమా అయిపోయాక థియేటర్ బయట అలా ఉంది. అందరూ బ్యాగ్ వేసుకొని కాలేజ్లో. మొత్తానికి సినిమా అయిపోయింది. ఇంకోడైతే బాబోయ్ ఫస్ట్ హాఫ్ బ్రేక్ అవ్వగానే ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ల్యాప్టాప్ ఆన్ చేసి మరి లాగిన్ అవుతుండో మీటింగ్ తెలియదు కానీ వాడు ఫస్ట్ బ్రేక్ పడగానే ల్యాప్టాప్ ఆన్ చేసుకున్నాడు, చూసుకుంటున్నాడు, మళ్ళీ బంద్ చేసి మళ్ళీ మూవీ ఎంజాయ్ చేస్తాడు. బట్ లాస్ట్ ఇయర్ నేను చూసిన దానికంటే అంత వైబ్ అయితే లేదు. నేను లాస్ట్ ఇయర్ మిస్ అయినా కదా, అందుకే ఇయర్ వెళ్ళా. కొత్త సినిమాలకు ఒక్కడం వెళ్ళొచ్చు కానీ రిలీజ్లకు ఎంజాయ్ చేయాలి అంటే ఎవడో ఒకటి గ్యాంగ్ ఉండాలి. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటే భలే ఎంజాయ్ చేయొచ్చు. అందరు పాటలు వస్తున్నప్పుడు ఎగురుతుర్రు, చిల్ అవుతుర్రు. మనమేమో ఈసారి ఒక్కడమే వెళ్దాం. మా వాళ్ళందరేమో ఆఫీస్ ఉందని ఆఫీస్కి వెళ్ళిపోయారు. మనం ఒక్కనే పని లేక సినిమాకి వచ్చాం. సర్లే, ఏదైతే మొత్తానికైతే రిలీజ్ చూడాలనుకున్నాం, చూసాం, ఎంజాయ్ చేసాం, బాగుంది. అందరు వైబ్ అయినారు, చాలామంది. మనము వైబ్ అయినాం. ఇంకోటి ఏంటంటే నా పక్కన సీటు ఖాళీ. నేను సింగిల్ అని చెప్పి నా పక్కన సీట్ కూడా ఖాళీ. ఎగతాళి చేసింది నన్ను అయితే. వెరీ బ్యాడ్. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అప్పట్లో ఈ స్టోరీ అందరికీ రిలేటెడ్గా ఉండదు కానీ ఇప్పుడున్న మార్కెట్కి, ఇప్పుడున్న ఏమంటారు, ఇప్పుడున్న మన దగ్గరున్న మార్కెట్కి ఈ స్టోరీ ఇప్పుడు పర్ఫెక్ట్ సింక్ అవుతుంది. అందుకే ఇప్పుడు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అప్పటికంటే. మోర్ ఓవర్ మూవీలో కూడా పాటలు భలే ఉంటాయి చాలా. అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయి సినిమా. అందుకే సినిమా రిలీజ్ చేసినప్పుడు దేకండి రా అంటే ఎవడు దేకలేదు. ఆఫ్టర్ ఎంత 2010 అంటే 14 years తర్వాత ప్రతి ఒక్కడు ఇప్పుడు వైబ్ అవుతాడు మూవీకి. యా ఫ్రెండ్స్, దట్స్ ద వీడియో. బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.